ఇవాల్టి ముఖ్యాంశాలు. రవి డాక్టర్ ధన్వంతరిని కలిసి ప్రస్తుతం ఉన్న మెడికల్ వ్యవస్థలో డార్క్ సీక్రెట్స్ ని తెలుసుకుంటాడు. ఇంతలోనే డాక్టర్ ధన్వంతరి స్పృహ తప్పి పడిపోగా తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని, అయినా కూడా ప్రస్తుత డాక్టర్స్ మీద తనకి నమ్మకం లేనందువల్ల తను చనిపోతున్నా సరే డాక్టర్ దగ్గరికి మాత్రం తీసుకువెళ్లొద్దు అని వీలునామా రాయించుకున్నాడు అన్న విషయం తెలుసుకున్న రవి కంటతడి పెడతాడు. హర్ష వాడే మందులు కూడా వఖత్ ఫామ్వే అని తెలుసుకున్న రవి షాక్ అయి షేక్ అయి తను ఈ కేసు సాల్వ్ చేసే లోపల హర్షలాగా వేరే అమాయకులు బలైపోకూడదు అన్న ఉద్దేశంతో కుంభకర్ణ ఇంటిలోకి సీక్రెట్ గా స్నీకిన్ అయి తనకి తెలియకుండానే తను పడుకొని ఉండగా విజువల్స్ రికార్డ్ చేస్తాడు. ఆ వీడియోకి ఒక స్క్రిప్ట్ జోడించి డీసీపీ అమర్ ని సీక్రెట్ గా ఒక కేఫేలో కలిసి పెన్ డ్రైవ్ ని అందిస్తాడు. స్క్రిప్ట్ బాగానే రాశారు, కానీ ఇందులో మనం చేంజెస్ చేయాలి. ఏరా బిర్యానీ వండుతున్నావా? కుంభకర్ణుడులా ఫుడ్ స్మెల్ చూస్తే తప్ప నిద్రలేవేంట్రా? ఏమన్నావు? కుంభకర్ణుడా? ఏ ఏం లేదులే. ఏంటి విశేషం? ఇవాళ నా క్రష్ నిన్ను దేకకుండా బస్ ఎక్కి వెళ్ళిపోయింది అంతేగా? కాదురా, నన్ను చూసి నవ్వి బస్ ఎక్కి వెళ్ళిపోయింది. రోజు పని పడలేకుండా ఇలా పూల చొక్కాలు వేసుకుని బస్ స్టాప్ దగ్గర లైన్ వెళ్తే నవ్వరా? సర్లే, ఒక్క నవ్వుకే బిర్యానీ వండుతున్నావు అంటే తనకి పడిపోయిందనుకో ఫుల్ బాఫేనేమో. ఆహా, ఆ ఊహ ఎంత బాగుందో. ఇవాళ దోమలగూడ ప్రాంతంలో ఒకతను చాలా కాలం నుండి లివర్ ఇష్యూతో బాధపడుతున్నట్టు సమాచారం. అయితే అతను మందులు వాడినా కూడా అది తగ్గకపోగా విషమించి చనిపోయారు. దీని మీద అనుమానించిన మన పోలీస్ వీరుడు డీసీపీ అమర్ డాక్టర్లని సంప్రదించడంతో కల్తీ మందులు వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మన సిటీకి సాహస వీరుడు డీసీపీ అమర్ ఎప్పట్లానే తన తెలివితేటలతో పరిశీలించగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఒక ప్రముఖ కంపెనీ మందులు వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని తెలుసుకున్నారు. ప్రస్తుతం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే తన అనుమానం నిజమో కాదో ఇంకా తెలియదు కాబట్టి ఆ కంపెనీ పేరు ఇంకా బయటికి చెప్పలేదు మన సూపర్ స్మార్ట్ కాప్ డీసీపీ అమర్. ఏదేమైనా ఈ కేసు మీద మరింత క్లారిటీ వచ్చేంత వరకు ఎవరు కూడా డబ్బులకి కక్కుర్తి పడకుండా కొత్త కంపెనీ మెడిసిన్స్ కాకుండా ఒరిజినల్ మెడిసిన్స్ వాడడమే బెటర్ అని చెప్పారు మన పోలీస్ బోర్డింగ్ డీసీపీ అమర్. వాడెవడో దొరకాలి. అన్నా చూసావుగా న్యూస్? ఈ మందులు తీసుకొని ఆ ఒరిజినల్ మందులు వేసాయి. అయినా ఆ చనిపోయినవాడు అచ్చం నీలా ఉన్నాడేంట్రా? నాలాగెందుకుంటాడు? అక్కడ ఏం చెప్పారు? దోమలు కూడా చెప్పారు. మనం ఉండేది అమ్మాయి కూడా. అయినా సిటీలో నాలాగా నేను ఒక్కనే ఉంటానా? ఆడు వేరే నేను వేరే కాదు. కానీ నీలాంటి షర్టే వేసుకొని నువ్వు పడుకున్న పొజిషన్లోనే పడుకొని నీలాగే ఉన్నాడంటే టూ మచ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ లో లేదు. అయితే నువ్వేమంటావురా? నేను పడుకున్నప్పుడు ఎవడో కూడా వచ్చి వీడియో తీసి దీన్ని వైరల్ చేశానంటావా? అయి ఉండదులే. అయి ఉండొచ్చు. అసలే భూకంపానికి కూడా జంకన్ బాడీ నీది. ఏరా, ఆ రోజు నీకెంత క్లియర్గా చెప్పాను కాలర్ ఉన్న షర్ట్ పిక్కే మ్యాగజైన్లో పడేలా చూడు అని. ఇప్పుడు చూడు, నువ్వు వేసిన పిక్ వల్ల నా లుక్ మొత్తం పోయింది. నేనెవరో తెలుసుగా, అమర్, డీసీపీ అమర్.
హలో. ఏరా డీసీపీ అమర్, చెప్పండి సార్. నేను రాసిన స్క్రిప్ట్ ఏంటి, నువ్వు మార్చిన స్క్రిప్ట్ ఏంటి? నేను రాసింది ఎప్పట్లాగే డీసీపీ అమర్, కానీ నువ్వు మార్చింది ఎప్పట్లాగే మన సూపర్ స్మార్ట్ కాప్ డీసీపీ అమర్. అయినా కాప్ ఏంట్రా కాపు? ఇదేమైనా యూఎస్ఆ? నువ్వు నీ పిచ్చ ఫ్యాంటసీలు. మన లాస్ట్లో ఏంట్రా అది? పోలీస్ పుడింగ్ సార్. పోలీస్ పుడింగ్ కర్మరా బాబు. పోయి నువ్వు దొరికావు చూడు. సరే కానీ అసలైన క్రిమినల్ ఎప్పుడు పట్టుకుంటారు సార్? నీకే, నువ్వు హ్యాపీగా పని నేను చేసి పెడితే నువ్వు మాత్రం పోలీస్ పుడింగ్ సాహసవీరుడు అని నీకు నువ్వే బిరుదులు ఇచ్చుకుంటావు. అంటే అది సరే కానీ నాకు నీ హెల్ప్ ఒకటి కావాలి. చెప్పండి సార్. నీకు మెయిల్ చేసా, చూసుకో, తొందరగా చూసుకో, లేకపోతే 5 minutesలో డిలీట్ అయిపోతుంది. సరే సార్. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. బాయ్ బాయ్ పోలీస్ పుడింగ్. సార్ నేను చూసింది నిజమేనా? ఏంటి, నువ్వు న్యూస్ కూడా చూస్తావా? సార్ అవును, నువ్వు చూసింది నిజమే. ఏంటి సార్, నేను పనుకొని లేచే గ్యాప్లో నన్ను న్యూస్ మెటీరియల్ చేసేసారా? కనీసం ఇలాగైనా నువ్వు కేసుకు ఉపయోగపడ్డావు, సంతోషించు. సార్ నావి 2 డౌట్లు సార్, అడగొచ్చా? అడుగు. అసలు ఇందులో నన్ను పెట్టాల్సిన అవసరం ఏంటి? సూర్యని పెడితే అయిపోతుందా? ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్లో దోమలు కూడా అని చెప్పా. ఒక్క న్యూస్ ఛానల్ అయితే మనం మేనేజ్ చేయొచ్చు. ఈ దెబ్బకే మిగతా ఛానల్స్ అన్ని ఖాళీగా ఉంటాయా? ఈ పాటికే ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అని దోమలు కూడా మొత్తం దోమల్లా తిరుగుతూ ఉంటారు. పోనీ వేరే యాక్టర్స్ ఎవరన్నా పెడితే నమ్మలేం. ఎందుకంటే ఎప్పుడైనా ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు వెళ్ళి ఆ వీడియోలో ఉన్నది నేనని చెప్తే జనాలకి పోలీసుల మీద మీడియా మీద నమ్మకం పోతుంది. ఇలాంటివి చేసేటప్పుడు మనమే చేయాలి. ఆల్సో సూర్యకి మనం సాయం చేయాలి, కానీ మనం ఎవరో తెలియకూడదు. వన్స్ ఏ యూబీ ఏజెంట్ ఆల్వేస్ ఏ యూబీ ఏజెంట్. అంతేలే. సూర్యకేంటి, నాకే మీరు ఎలా ఉంటారో తెలీదు. ఇంతకీ నీ రెండో డౌట్ ఏంటి? అసలు మీరు మా ఫ్లాట్లోకి ఎలా వచ్చారు సార్? ఎక్కడికి రా? న్యూస్ చూడలేదా? ఏమైంది? మన సూపర్ కాప్ డీసీపీ అమర్ లేడు, అతని సత్తా ఏంటో మరోసారి నిరూపించాడ్రా. ఏం చేశాడు? మార్కెట్లో కొత్తగా వచ్చిన ఫార్మా కంపెనీ మందులు ఆడి పాపం ఒక అతను చనిపోయాడంట్రా. కానీ కంపెనీ పేరు ఇంకా రివీల్ చేయలేదు. ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు కొత్తగా వచ్చిన ఫార్మా కంపెనీ మందులేం వాడొద్దని హెచ్చరించారు. అయితే 2 days బ్యాకే బాడీ కొంచెం వీక్గా ఉంటే ఆన్లైన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా. ఆయన కొన్ని మల్టీవిటమిన్లు ఇంకొన్ని టాబ్లెట్స్ రాయిచ్చాడు. ఇది కూడా ఒక్కదని కొత్త కంపెనీ రా. ఈ న్యూస్ చూసి భయం వేసి ఇవి రిటర్న్ ఇచ్చి ఒరిజినల్ బ్రాండ్ తెచ్చుకుందామని వెళ్తున్నా. ఏదో ఒకసారి ఏరా మల్టీవిటమిన్ తీసుకోవడానికి మెడికల్ షాప్ వరకు వెళ్తావు కదా, అదే దారిలో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్ మార్కెట్. అక్కడ ఒక 4 రకాల సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నావు అనుకో, ఏ రకమైన ఆర్టిఫిషియల్ మల్టీవిటమిన్స్ అక్కర్లేదు. ఆల్రెడీ ఏదో మందులు వాడుతూనే ఉన్నావు. అంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి మెడిసిన్స్, షాంపూస్. హెయిర్ ఫాల్కి కూడా మందులు. ఇందాక ఫ్రూట్ షాప్ ఉందన్నావు చూడరా, దానికి ఆపోజిట్లో ఏముంటుందిరా? జనరల్ స్టోరు. అక్కడ కుంకుడుకాయలు ఉంటాయి, అవే మనం వాడం. ఎందుకంటే నేచర్ నుంచి వచ్చే నేచురల్ వేవి మనకొద్దు. సింథటిక్గా మ్యాన్మేడ్ కెమికల్స్తో చేసిన మందులు మాత్రమే మనకు కావాలి కదా. ఇలా అన్నీ బాగున్నా ఏదో ఒక రోగం ఉందని స్ట్రెస్ తీసుకుంటావు. ఆ స్ట్రెస్ వల్ల హెడ్ఏక్ వస్తుంది. ఆ హెడ్ఏక్ కూడా ఒక టాబ్లెట్ వాడతావు. ఇలా అతిగా ఆలోచించడం వల్ల రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. మళ్ళా దానికి కూడా టాబ్లెట్ వాడతావు. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏ టాబ్లెట్ వాడకుండా మన బాడీ అదంతటికి అదే హీల్ చేసుకోగలదు తెలుసా. కానీ నువ్వు చేయనివే. ఒక ప్రాబ్లం ఉందంటే 99% డాక్టర్స్ టాబ్లెట్స్ రాసిస్తారు. చాలా తక్కువ మందే మనం న్యాచురల్గా ఎలా హీల్ చేసుకోవాలో చెప్తారు. అలాని మందులు వాడొద్దనట్లా. ఎప్పుడు అవసరమో అప్పుడే వాడాలి, ఎంత అవసరమో అంతే వాడాలి. అందులోనూ బయట ఏ బ్రాండ్ నమ్మాలో ఏ డాక్టర్ నమ్మాలో తెలియనప్పుడు మ్యాక్సిమం వాడకుండా ఉండాలి. రేయ్, ఈ ప్రపంచంలో అన్ని రోగాల కంటే అతి ప్రమాదకరమైన రోగం ఏంటో తెలుసా? అనుమానం. ఏం లేకపోయినా ఏదో అయిపోతుంది అనుకొని అడ్డమైన మందులు వాడుతూ ఉంటావు చూడు, అదిరా అసలైన రోగం. నువ్వు చెప్పింది నిజమేరా. అన్నిటికన్నా పెద్ద రోగం అదే. ఒకసారి డాక్టర్తో మాట్లాడాలరా. ఈ దోమలు కూడా ఎవడు పోయాడో గానీ మన మందులు వాడే పోయి ఉంటాడు. మన డాక్టర్లు ఏం చేస్తున్నారో కనుక్కుందాం. హలో, హూ ఇస్ దిస్? వకత్ ఫామ్ మెడికల్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు పేషెంట్స్ని చూస్తున్నాను, తర్వాత కాల్ చేయి. ఏం ప్రిస్క్రైబ్ చేస్తున్నారు? డ్యూరోటిక్స్. మన బ్రాండేగా.
న్యూస్ చూడలేదా? మరి డబ్బులు తప్పావు కదరా. హలో, యు ఆర్ స్పీకింగ్ టు ఏ డాక్టర్. సారీ, మరి డబ్బులు తప్పారు కదా సార్. అలాగని ఈ టైంలో మీది రాస్తే పోలీసులు ప్లస్ నన్ను తూపుతారు. అసలే తెలుసుగా, ఆ డీసీపీ అమర్ని అందరూ సాహస వీరుడు అంటారు. వాడు బానే ఉంటాడు, నువ్వు బానే ఉంటావు, మధ్యలో 25 నేను. హలో, ఇవాల్టి ముఖ్యాంశాలు. దోమలగూడ ప్రాంతంలో ఒకతను చాలా కాలం నుండి లివర్ ఇష్యూతో బాధపడుతున్నట్టు సమాచారం. అయితే అతను మందులు వాడినా కూడా అది తగ్గకపోగా విషమించి చనిపోయారు. దీని మీద అనుమానించిన మన పోలీస్ వీరుడు డీసీపీ అమర్ డాక్టర్లని సంప్రదించడంతో కల్తీ మందులు వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు మీద మరింత క్లారిటీ వచ్చేంత వరకు ఎవరూ కూడా డబ్బులకి కక్కుర్తి పడకుండా కొత్త కంపెనీ మెడిసిన్స్ కాకుండా ఒరిజినల్ మెడిసిన్స్ వాడడమే బెటర్ అని చెప్పారు మన పోలీస్ పుడింగ్ డీసీపీ అమర్. ఏమ్మా? అక్క, ఇదిగో తీసుకో అమ్మా. పులుసు బలే ఉందక్క. తప్పమ్మా, అది పప్పమ్మా. పప్పా? ఓ ఓకే. అవును, ఏంటి వీకెండ్ ట్రిప్కి వెళ్తాం అది ఇది అన్నారు? మా ఆయన టికెట్స్ అన్ని బుక్ చేశారక్క. బుక్ చేస్తే సరిపోతుందా? షాపింగ్ ఏం వెళ్ళరా? షాపింగ్ ఎందుకక్క? మా ఆయన అయితే ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు, కూలింగ్ గ్లాసులు, షూస్, వాచెస్ ఇలాంటివి ఎన్నో కొని పెడతాడు తెలుసా? అవునా అక్క? సరేలే, మా ఆయన అలా ఉంటాడని చెప్పి అందరు ఆయనలో అలా ఉండాలా ఏంటి? రే, చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను, లోపల నుంచి తలుపేసుకో. పెద్ద డోర్ లాక్ వేసుకుంటే లోపలికి ఆవిడ రాలేనట్టు. హలో హలో, జూనియర్ ఏజెంట్ కుంభకర్ణ సార్, చెప్పండి. ఇవాళ మనకు చాలా ముఖ్యమైన రోజు. అవును సార్. అవునా? ఎందుకు? ఇవాళ ట్యూస్డే, కళాకారు కిచెన్లో 1+1 ఆఫర్ ఉంటుంది. ఇదే చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసావా ఓకే, లేకపోతే ఎప్పట్లాగా కుంభాలు తిని కుంభకర్ణలా పనుకున్నావు అనుకో, నెక్స్ట్ మినిటే యూబీఏకి నీకు కనెక్షన్ కట్. సార్ అది అర్థమైందా? అర్థమైంది సార్. సార్, ఇంతకీ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం సార్? చెప్తా. నిన్న మనం ఇచ్చిన జలక్కి వక్కత్ ఫామ్ మొత్తం అలర్ట్ అయి ఉంటుంది. కానీ ఎంతైనా మనం వాళ్ళని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు అనుకుంటారు కాబట్టి కాస్త రిలాక్స్డ్గా ఉంటారు. సో మనం ఇప్పుడు పట్టుకోవాల్సింది వక్కత్ ఫామ్ సీఈఓనో ఫౌండర్నో కాదు, వాళ్ళని పప్పెట్లా వాడుతున్న మెయిన్ పప్పెటీర్ని. ఇప్పుడు కరెంట్లీ వక్కత్ ఫామ్ సీఈఓ మూర్తి, కానీ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి వక్కత్ ఫామ్ సీఈఓ అవడం సో ర్యాండమ్. సో మూర్తిని సీఈఓగా అపాయింట్ చేసిన మెయిన్ పప్పెటీర్ ఎవరు? ఎలా సార్ కనుక్కోవడం? చెప్తా. ఫస్ట్ మనం మూర్తిని బగ్ చేయాలి. ఓ, బగ్ అంటే తెలుసుగా? యా, ఇన్సెక్ట్. బగ్ అంటే ఇన్సెక్ట్ కాదురా. మూర్తి అసలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడని ఒక కన్నేసి ఉంచడం. ఓహో, ఇంతకేది ఎవరు సార్ చేసేది? ఎవడో చేస్తే నీకెందుకు చెప్తాను రా, నువ్వే చేయాలి. నేనా? ఓకే సార్. నువ్వు మూర్తి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో చేయి, మిగతాదంతా నేను చూసుకుంటా. ఈసారి ఏదైనా తేడా కొట్టాలి, అప్పుడు చెప్తా నీ పని. చూస్తారుగా ఈ కుంభకర్ణుడు ఆడించే ఆట. ఓకే యూబీఐ, నావిగేట్ టు వకత్ ఫామ్. హెడ్ టువర్డ్స్ సౌత్ వెస్ట్ అండ్ మూవ్ 600 meters. ఇప్పుడు దారిలో కాంపాస్ కొనాలా? దీనమ్మా, బండి స్టార్ట్ చేసి చాలా లేదుగా, స్టార్ట్ అవట్లా. సార్, మిమ్మల్ని కలవడానికి డీసీపీ అమర్ గారు వచ్చారు. డీసీపీ అమరా? ఆయన ఎందుకు వచ్చినట్టు? పెద్ద
పెద్ద కంపెనీయే. ఏం తీసుకుంటారు సార్, టీయా కాఫీ? ఏదైనా పర్లేదు, కల్తీ కాకుండా ఉంటే అదే చాలు. కల్తీ ఏంటి సార్? రీసెంట్గా దోమలగూడలో జరిగిన డెత్ ఏ కంపెనీ మెడిసిన్ వాళ్ళు జరిగింది అనుకుంటున్నారు? నాకెలా తెలుసు సార్? గెస్ట్ చెయ్యి అని నువ్వు అడుగు. ఆ తర్వాత వాడు 2 ఆన్సర్లు చెప్పచ్చు. ఒకటి తెలుసు, ఇంకొకటి తెలియదు. వాడు ఒకవేళ తెలీదు సార్ అన్నాడనుకో, అప్పుడు నువ్వు ఎవరు చేశారో తెలీదు, పోనీ ఎవరు చేయలేదో తెలుసా? ఇలా అన్నాక బిల్డప్ కోసం నీ షేడ్స్ తీసి మళ్ళీ పెట్టుకో. ఓ షిట్, మనం అసలు షేడ్సే పెట్టుకోలేదు కదా. అప్పుడు నువ్వు ఏ డైలాగ్ కొట్టాలంటే, చి దీనమ్మ జీవితం, వీడి కోసం స్క్రిప్ట్ రైటర్ కూడా అవ్వాల్సి వస్తుంది, పోనీ యాజ్ ఇట్ ఈస్ చెప్తాడంటే అది కూడా కాదు. ఎవరు చేయలేదో తెలియదు అంటున్నారంటే మీరు కూడా చేసుండొచ్చు అన్నమాట. లేదు సార్, మేమెందుకు చేస్తాం సార్? చిచి, మేము కాదు. మూర్తి గారు టెన్షన్ పడకండి, ఊరికే జోక్ చేశా. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు అని వాడు అడిగితే మళ్ళీ షేడ్స్ తీసి ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఫార్మాలిటీ అను. సార్ ఒక్కసారి నిజంగానే ఫార్మాలిటీ కోసం ఫోన్లో రీసెంట్ కాల్ లాగ్స్ మెసేజెస్ చెక్ చేయి. మోస్ట్లీ క్లీన్ ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి వాటికి వాళ్ళ దగ్గర సెకండ్ ఫోన్ ఉంటుంది. అందుకే నువ్వు ఈ ఫోన్ని మన యూబీఎస్ సాఫ్ట్వేర్తో బగ్ చేయాలి. దీంతో ఆ ఫోన్లో ఉన్న మైక్ ఎప్పుడూ ఆన్లో ఉంటుంది. ఈ ఫోన్ చుట్టుపక్కల ఉన్న ఆడియో మొత్తం మనం వినొచ్చు, రికార్డు కూడా చేయొచ్చు. ఎస్ ఎస్ మూర్తిగా నీకింకుందిరా. మూర్తి ఎవర్రా? హే, నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయడం ఏంట్రా? మూర్తి ఎవరు? అంటే మూర్తి మా కొత్త కొలిగిరా. ఆహా, సర్లేగానే ఉదయం లంచ్కి పిలుస్తుంది, రా వెళ్దాం. సర్లే వస్తారా? యాక్చువల్లీ ఇప్పుడు నేను అన్అఫీషియల్గా వచ్చా, సో జస్ట్ పైన మాత్రమే చెక్ చేశా. నెక్స్ట్ టైం వారెంట్తో అఫీషియల్గా వస్తా. ఓకే ఓకే. అబ్బో పర్లేదే, మన రాసిన స్క్రిప్ట్ బాగానే ఫాలో అయ్యాడు. ఏదో డైలాగ్ మర్చిపోయానే. హే అంతే, ది ఎండ్. నీ అబ్బా, అది డైలాగ్ కాదురా, స్క్రిప్ట్ అయిపోయిందని చివర్లో రాసా. సారు స్వాగే స్వాగు. ఏం స్వాగరా అయ్యా. ఈ సోకాల్డ్ డాక్టర్స్కి డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్, సర్జికల్స్, హాస్పిటల్స్ ఇలాంటి ఎన్నో వాటితో ముందే టైఅప్ ఉంటుంది. ఇక తిప్పుతారు, డబ్బులు గుంజుతారు. ఈ ఫీల్డ్లో కూడా దోపిడేనా? ఒక మనిషికి ఆకలేసినప్పుడు బిర్యానీ కాకపోతే రాగి సంకటి తినైనా కడుపు నింపుకోగలరా? ఒక పెద్ద కారు కొనుక్కోలేకపోతే చిన్న కారు కొనుక్కునైనా సరిపెట్టుకోగలరా? ప్రతి విషయంలో మనిషి డబ్బు గురించి ఆలోచించి తగ్గగలడు, ఒక్క హెల్త్ విషయంలో తప్ప.